హలో నమస్తే. ఇప్పుడే బాలీవుడ్ మూవీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఈ మూవీలో కంగనా రనౌత్, అనుపమ ఖేర్, శ్రేయస్ తార్పడే, హిమా చౌదరి, మిలింద్ సోమద్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీకి కంగనా రనౌత్ గారే కథా దర్శకత్వం కూడా అందించారు. ఈ మూవీకి నిర్మాతలు కంగనా రనౌత్, రైనీ సిటీ సంయుక్తంగా నిర్మించగా ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణంతో వారసులు ఎవరని చర్చ మొదలవడంతో ఇందిరాగాంధీ అనగా కంగనా రనౌత్ పేరు తెరపైకి వస్తుంది. అప్పటికే అస్సాం దురాక్రమణకు చైనా పాములు కదపటం కనిపెట్టి ఆ దేశ ప్రయత్నాలకి ఇందిరా చెక్కు పెడతాం, తర్వాత శాస్త్రి ప్రధాన కావటం, ఆయన ఆకస్మిక మరణంతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిని చేపడతాం. దాంతో అప్పటికే ఆ పదవి కోసం కాసుకొని కూర్చున్న కొంతమంది సీనియర్లు వాళ్ళకి ఆ విషయం మింగుడు పడదు. అస్సాంని ఆక్రమించడానికి చైనా చేసిన ప్రయత్నాలను ఇందిరాగాంధీ ఎలా తిప్పికొట్టింది, ప్రధాన పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన బంగ్లాదేశ్ ఎలాంటి సహాయం చేసింది, పాక్ పై యుద్ధం సమయంలో అమెరికా ఇతర దేశాలు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీని విధించడానికి ఇందిరాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎమర్జెన్సీ నుండి కొడుకు సంజయ్ గాంధీ నుండి వచ్చిన చెడ్డ పేరును ఎలా చెరిపేసుకునే ప్రయత్నం అయితే చేసింది, ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యల్లో ఇందిరాగాంధీ తీసుకున్న డేరింగ్ డైరెక్షన్ చర్యలు ఏమిటి, కొడుకు సంజయ్ మరణంతో ఇందిరా ఎలా కుంగిపోయింది, సిక్కుల కాల్పుల్లో ఇందిరాగాంధీ ఎలా నేల కొరిగింది, ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటేనే ఇందిరా అనేంత గొప్ప పేరు ఉన్న నేత జీవితాన్ని తెరపైన ఆవిష్కరించాలంటే ఫిల్మ్ మేకర్ కైనా గడ్స్ ఉండాలి. ఎమర్జెన్సీ పాయింట్ చుట్టూ కథాంశంతో సక్సెస్ కొట్టుద్దని ప్రతి వారికి అభిప్రాయం కలుగుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇందిరా ఇమేజ్ కి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన సీన్లు కొన్ని అభ్యంతరకరంగా మారాయి. ఎమర్జెన్సీ సమయంలో ఆమె పాత్ర చిత్రీకరించిన సీను కొంతవరకు అసంతృప్తిని కలిగించింది. ఈ విషయం తప్పితే కంగనా రనౌత్ అనుసరించిన స్క్రీన్ ప్లే, ఎంచుకున్న సన్నివేశాలు తెరపైన అద్భుతంగా పండాయనే చెప్పాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందిరాగాంధీగా కంగనా రనౌత్ గారు అయితే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. మాజీ ప్రధాని నడిచే తీరు, ఆమె ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, ఆహార్యం లాంటి విషయాల్లో చక్కటి శ్రద్ధను తీసుకున్నారు. కేవలం నటిగా కాకుండా దర్శకురాలుగా కూడా తన సత్తాను చాటుకున్నారు. ముఖ్యంగా సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చే సీన్ లో అయితే నటనతో భావోద్వేగాలను గురిచేస్తుంది. అమెరికాలో రాష్ట్రపతితో వ్యవహరించిన సన్నివేశాలు చూసే ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వస్తాయి. అటల్ బిహారీ వాజ్పేయి పాత్రలో ఛాయస్ లోకమాన్య ప్రభాకర్ నారాయణగా, అనుపమ్ ఖేర్ గారు, జగజ్జీవన్ రాముగా, సతీష్ కౌశల్, ఫీల్డ్ మాస్టర్ మనీష్ షాగా, మిలింద్ సోమనాథ్, తమ అంతరంగికులు పూపుల్ జయరాం గారుగా, మహిమా చౌదరి, ప్రసాద్ దేశాయ్గా, అశోక్ చట్ల, సంజయ్ గాంధీగా విశాఖ నాయర్లు పోషించగా ఇక తక్కిన నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అత్యంత బలంగా నిలిచాయి. అలాగే ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా బాగుంది. అంకిత్ బలహా బ్యాక్గ్రౌండ్ స్కోరు పలు సన్నివేశాలకు భారీ ఎలివేషన్ చేయటమే కాకుండా చూసే ప్రేక్షకుడు కథలో విలీనమయ్యేందుకు తోడ్పడ్డాయి. ఇక జీ స్టూడియో, మణికర్ణిక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఇందిరాగాంధీ జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో విషాదాలు, అలాగే మరెన్నో వివాదాలు ముడిపడి ఉన్నాయి. దేశ రాజకీయ చరిత్రలోనే రాజకీయ నేతకు ఎదురవ్వని సవాళ్లు, మాజీ ప్రధాని చుట్టుముడితే వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నది, ఆమె ఎలా ఉక్కు మనిషి అని పేరు ఎలా తెచ్చుకుంది, ఇలాంటి నేత జీవితాన్ని తెరపైన పక్కాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఎజెండా ప్రభావంతో ఆమె పాత్రని కొంత సీపుగా గౌరవం పరిచే విధంగా చిత్రీకరించటం చూసే ప్రేక్షకుడికి అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి. ఈ కంప్లైంట్ ని పక్కన పెడితే కంగనా రనౌత్ గారు ఈ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కంగనా రనౌత్ గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని థియేటర్ లోనే కంపల్సరిగా చూడాలి. మన దేశ చరిత్రలోని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఈలుంటే ఈ మూవీని వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.